morning. Welcome to your favorite one and only real estate market trends program, Swecha Destinations Real Estate Guru. Principal sponsor Ace Ventures Vari Ace Ajanta. Co-sponsor TSNews.tv. వావ్ 2018లో బెంగళూరు కంటే హైదరాబాద్లోని వాణిజ్య సముదాయాల్లోనే అమెరికా, కెనడా, సింగపూర్ దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెట్టారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్లు సైతం ఈ ఏడాది హైదరాబాద్ వైపే దృష్టి సారించారు. మన రియల్ రంగం అభివృద్ధి పదంలో పుంజుకుంటుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి. పైగా భారత్ రియల్ రంగం 2025 నాటికల్లా $650 బిలియన్ చేరుకుంటుందని, జీడీపీలో 13% ఈ రంగం నుంచే వస్తుందని పేరెన్నికగల ఓ సంస్థ తాజాగా వెల్లడించింది. రియల్ ఎస్టేట్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పిస్తుండడం విశేషం. రెరా రాకతో ఇళ్ల కొనుగోలుదారులకు పూర్తి స్థాయి భరోసా, సరికొత్త సంతోషం నెలకొంది. అందుకే ఈసారి ఫెస్టివ్ సీజన్ ని మరెంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఆనంద సమయాన ఫ్లాట్లు, ప్లాట్లకు సంబంధించిన మరెన్నో విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్ షో, స్వేచ్ఛా డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు. నార్త్ హైదరాబాద్ లో బెస్ట్ లొకేషన్ కోంపల్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వారికి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ సెంటర్స్, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, రిసార్ట్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇలా ప్రతి ఒక్కటి లభిస్తుండడం వల్లే చాలా మంది ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా భవిష్యత్తులో ఈ ఏరియా రానున్న రోజుల్లో హాట్ కేకులా మారుతుందన్న విషయాన్ని గ్రహించిన స్వేచ్ఛా డెస్టినేషన్స్ స్వేచ్ఛా డైనాసిటీ అనే బ్యూటిఫుల్ లగ్జరీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలియాలంటే ఇందులో గ్యారంటీగా స్థిర నివాసం మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఫ్లాట్లను అనేక సంస్థలు నిర్మిస్తాయి. కానీ ప్రతి అంగుళాన్ని మీ అభిరుచిని ప్రతిబింబించేలా కట్టడం అందరి వల్ల అయ్యే పని కాదు. కానీ స్వేచ్ఛా డెస్టినేషన్స్ మాత్రం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో నివసించాలనుకున్న మీ కలను సాకారం చేసేలా మీ జీవిత విధానాన్ని మరింత మెరుగుపరిచే విధంగా తీర్చిదిద్దుతుంది. అందుకే ఈ ప్రాజెక్టును సంస్థ ఇలా ప్రకటించిందో లేదో అధిక శాతం ఫ్లాట్లు హాట్ కేకుల్లా ముడయ్యాయి. కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందమయం చేయడానికి రూపుదిద్దుకున్న ప్రాజెక్టే స్వేచ్ఛాస్ డైనాసిటీ. జీవితంలో మీ కలల్ని సాకారం చేసుకునే క్రమంలో మీకు అన్ని విధాలా తోడు నీడగా నిలుస్తుంది ఈ నిర్మాణం. స్వేచ్ఛాస్ డైనాసిటీని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు? ఇళ్లను కొనుక్కునే వారికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఎంత చేరువలో ఉన్నాయో ఒలుక్కేద్దామా? ముందే చెప్పుకున్నట్లు మౌలిక సదుపాయాలకు అతి సమీపంలో ఈ ప్రాజెక్టును స్వేచ్ఛా డెస్టినేషన్స్ నిర్మిస్తోంది. ఇక్కడ నుంచి బస్ స్టాప్ కూతవేటు దూరంలో ఉంది. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్, గీతాంజలి గ్లోబల్ స్కూల్ వంటివి 1/2 కిలోమీటర్లపై ఉంటాయి. నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 2.5 కిలోమీటర్లు, దోలారీధని 3.5 కిలోమీటర్లు, ఆక్సిజన్ పార్క్ 4 కిలోమీటర్లు, కొంపల్లి సినీ ప్లానెట్, టైమ్ స్కూల్, డిమార్ట్ వంటివి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రో, హోల్సేల్, టెక్ మహీంద్రా, డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి 7.5 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో యశోద హాస్పిటల్, లయోలా డిగ్రీ పీజీ కాలేజ్ ఉంటాయి. అలంకృత రిసార్ట్స్ మరియు మల్లారెడ్డి విద్యా సంస్థలు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ఫ్లాట్ల సైజుల విషయానికి వస్తే చదరపడుకి 1154 నుంచి
1780 చదరపడుగుల్లో లభిస్తాయి. ఒక బ్లాక్ లో 2-3 ఫ్లాట్లను కలుపుకుంటే 69 యూనిట్లను నిర్మిస్తారు. 2020 మార్చి నాటికి స్వేచ్ఛాస్ డైనాసిటీని కొనుగోలుదారులకు అందజేస్తామని సంస్థ చెబుతోంది. స్వేచ్ఛ డైనాసిటీ ఔటర్ రింగ్ రోడ్ కి అతి చేరువలో నిర్మించే ఈ ప్రాజెక్ట్ లాబీని చూస్తే వావ్ అనాల్సిందే. పవర్ బ్యాకప్ దాదాపు 6 గంటలు అందించే నిర్మాణం ఇది. ఇన్ని ప్రత్యేకతలు గల స్వేచ్ఛాస్ డైనాసిటీలో ఏ సదుపాయాల్ని డెవలప్ చేస్తున్నారు? ప్రతి క్షణాన్ని అతి మధురం చేసే ఈ ప్రాజెక్ట్ లో ఇంకా ఏ సౌకర్యాల్ని కొనుగోలుదారులకు అందిస్తున్నారో లుక్కేద్దామా? తివాచీ పరిచిన పచ్చదనంతో అభివృద్ధి చేస్తోన్న స్వేచ్ఛాస్ డైనాసిటీలో ఆధునిక సదుపాయాలకు కొదవే లేదు. ఆధునికతకు మారుపేరుగా నిలిచేలా క్లబ్ హౌస్ ని సంస్థ డెవలప్ చేస్తోంది. ఫుల్లీ ఎక్విప్డ్ యూనిసెక్స్ జిమ్, కిడ్స్ పూల్, యాంఫీ థియేటర్, జాగింగ్ ట్రాక్, సెంట్రలైజ్డ్ గ్యాస్ సిస్టమ్, గార్డెన్స్, లాన్స్ వంటివి డెవలప్ చేస్తున్నారు. ఇవే కాకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ సాఫ్ట్నర్, ప్రతి ఫ్లాట్ లో ఇన్వర్టర్ ప్రొవిజన్, ఎస్టీపీ, జనరేటర్, ఇంటర్కామ్ వంటివి అందజేస్తున్నారు. సెల్లార్ లో ఉన్న కార్ పార్కింగ్ జోన్లలో పవర్ సాకెట్స్ పొందుపరుస్తున్నారు. అవుట్డోర్ జిమ్, సెంట్రల్ కోర్ట్ యార్డ్ వంటివి డెవలప్ చేస్తారు. సో చూసారు కదా, స్వేచ్ఛాస్ డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న స్వేచ్ఛాస్ డైనాసిటీ గురించి. మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న మీ డ్రీమ్ హోమ్ ని ఇందులోనే నేడే బుక్ చేసుకోండి. హైదరాబాద్ లో విల్లాల జోరు మళ్లీ ఊపందుకుంది. 2018 జూన్ నుంచి విల్లాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అధికమైంది. మరి నగరంలో ఎక్కడెక్కడ విల్లాలను ఏ సంస్థలు నిర్మిస్తున్నాయో, ఎంత విస్తీర్ణంలో కడుతున్నాయో స్వేచ్ఛ డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీలో చూసేద్దామా? హైదరాబాద్ లో విల్లాల జోరు మళ్లీ ప్రారంభమైంది. ఫెస్టివల్ సీజన్ లో మొదలైన ఈ సందడి వచ్చే ఏడాది ఉగాది వరకు కొనసాగుతుంది. నగరానికి చెందిన టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లోని విల్లాలను నిర్మిస్తున్నాయి. మరి ఆ విల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసేద్దామా? రాజపుష్ప ప్రాపర్టీస్ తెల్లాపూర్ లో రాజపుష్ప గ్రీన్ డేల్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాజెక్టులో 265 విల్లాలను నిర్మిస్తున్నారు. 330 నుంచి 660 గజాల్లో కడుతున్న ఈ విల్లాలు 2019 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఎస్ఎంఆర్ బిల్డర్స్, ఎస్ఎం ఎస్టేట్స్ లు కలిసి టీఎస్పీఏ జంక్షన్ వద్ద గల బండ్లగూడలో ఎస్ఎంఆర్ వినయ్ కాసా క్యారినో అనే లగ్జరీ విల్లా ప్రాజెక్టును ఆరంభించారు. సుమారు 21 ఎకరాల్లో 143 విల్లాలను నిర్మించాలన్నది సంస్థ ప్రణాళిక. ఒక్కో విల్లాను 3600 నుంచి 5000 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేస్తామని సంస్థ చెబుతోంది. గౌతమి డెవలపర్స్ శంకర్పల్లి రూట్లో ఇక్ఫాయ్ కాలేజీ దాటిన తర్వాత మెయిన్ రోడ్డు మీదే కంట్రీ సైడ్ విల్లాలను నిర్మిస్తున్నారు. ఒక్కో విల్లాను 750 నుంచి 1100 గజాల్లో నిర్మిస్తున్నారు. ట్రిప్లెక్స్ తరహాలో డెవలప్ చేస్తున్న ఒక్కో విల్లా 12 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పటికే నిర్మాణపు పనులను సంస్థ జోరుగా జరిపిస్తోంది. నాగోల్ మెట్రో స్టేషన్ కి చేరువలో ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలని కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా ముస్తాబవుతోంది ఏస్ అజంతా, డెవలప్డ్ బై ఏస్ వెంచర్స్. తమ ప్రాజెక్ట్ లో నివసించే వారు ఆనందంగా, అతి సంపన్నులుగా ఉండాలన్న ఓ ఉన్నతమైన లక్ష్యాన్ని నెరవేర్చుకున్న ఏస్ వెంచర్స్ దాదాపు 2.5 ఎకరాల్లో ఓ హ్యాపీయెస్ట్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే మీరు ఇందులో తప్పకుండా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
గౌతమ బుద్ధుడి నుంచి స్ఫూర్తి పొందిన ఏఎస్ అజంతాలో నివసించేవారు అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంటారని, మెరుగైన వ్యక్తిగతం కలవారుగా అభివృద్ధి చెందుతారని ఏఎస్ వెంచర్స్ చెబుతోంది. చిత్తశుద్ధిలో గాని, ఉన్నతంగా నివసించాలన్న ఆకాంక్ష గాని వీరిలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాంటి అనుభవాన్ని తమ కొనుగోలుదారులకు అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే నాగోలు మెట్రో స్టేషన్ చేరువలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏఎస్ అజంతాకి శ్రీకారం చుట్టామని ఏఎస్ వెంచర్స్ చెబుతోంది. ఈస్ట్ హైదరాబాద్ లో టాప్ నిర్మాణ సంస్థగా ఖ్యాతినార్జించిన ఈ సంస్థ ఓ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఏఎస్ అజంతాను ప్రారంభించింది. మా ప్రాజెక్ట్ ఏఎస్ అజంతా అనేది ఎల్బీ నగర్ నాగోల్కి దగ్గరలో బండ్లగూడలో ఉందండి. సో ఏఎస్ అజంతా ప్రాజెక్ట్ లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరలో అతి సమీపంలో, అంటే పక్కనే ఒక 200 ఎకరాల పైగా ఒక జిఎస్ఐ ల్యాండ్ ఉండడం మూలాన సో ఇదొక నాన్ పొల్యూషన్ జోన్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఇట్లా రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గర ఉంటూనే కాకుండా సిటీ అర్బనైజేషన్ అంటే కమ్యూట్కి బస్ స్టాండ్స్, మెట్రో స్టేషన్స్, నేషనల్ హైవేస్, ఔటర్ రింగ్ రోడ్స్ ప్లస్ డైలీ యాక్సెసరీస్ అన్నీ కూడా, గుడ్ హాస్పిటల్స్, చిల్డ్రన్ స్కూల్స్, ఇవన్నిటికీ దగ్గర ఉండడం అనేది ఈ లొకేషన్ ఒక ప్రత్యేకత అండి. సో అబౌట్ ప్రాజెక్ట్ వచ్చేసి వీ హ్యావ్ అజంతా అని పేరు పెట్టామండి. సో అందరికీ తెలిసిందే అజంతా కేవ్స్ విచ్ ఇస్ అ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ కూడా అంతే అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆర్ట్ ఆఫ్ అజంతా అనమాట. ఇప్పుడు అజంతా ఎంట్రన్స్లో మనకు కనిపించే స్తూపాలు, ఆర్చ్, అలాగే బుద్ధిజం, మన అజంతాలో పెయింటింగ్స్, ఇవన్నీ స్కల్ప్చర్స్, ఇవన్నీ బ్యూటిఫుల్గా వీ హ్యావ్ ఇంపార్టెడ్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్. ఏఎస్ వెంచర్స్ డెవలప్ చేస్తున్న ఏఎస్ అజంతాలో పొందుపరుస్తున్న మోడర్న్ ఫెసిలిటీస్ గురించి ఒక లుక్ వేద్దామా? రెండు 2007లో ప్రారంభమైన ఈ సంస్థ ముందు నుంచి కొనుగోలుదారులకు లగ్జరీ గృహాలను అందించడంలో ప్రత్యేకతను చాటుకుంది. వైబ్రెంట్ గేటెడ్ కమ్యూనిటీగా రూపుదిద్దుకుంటున్న ఏఎస్ అజంతాలో నివసించే వారికి ఎక్కడలేని ప్రశాంతతను అందజేస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల విస్తీర్ణం 1200 నుంచి 2130 చదరపు అడుగుల దాకా ఉన్నాయి. ఆధునిక ఆర్కిటెక్చర్ కి సరికొత్త చిరునామాగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని, అందుకే 60% పైగా ప్లాట్లు బుక్ అయ్యాయని సంస్థ అంటోంది. అజంతాలో పొందుపరిచే ప్రతి అంశం సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టులో నిర్మాణపు పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ డిఫరెంట్ సైజెస్, 2 and 3 bedroom కాంబినేషన్ అండి. 2.5 ఎకరాల్లో మోస్ట్ ఆఫ్ ద స్పేస్, ఒక 63% ఆఫ్ ఓపెన్ స్పేసెస్ ఇస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్లో విత్ అ వైడ్ ఓపెన్ స్పేసెస్ విత్ అ గుడ్ ల్యాండ్స్కేపింగ్ వీఆర్ డూయింగ్ అప్. అండ్ ఒక పోడియం లెవెల్, అంటే ఇట్ ఈస్ అ కవర్డ్ పార్కింగ్ వీఆర్ ప్రొవైడింగ్. వెహికల్ మూవ్మెంట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండదు. సో వెహికల్ అన్నీ కూడా ఒక కవర్డ్ పార్కింగ్ సెల్లార్ సబ్ సెల్లార్లో ఉండడం మూలాన మేము ఏదైతే ఓపెన్ స్పేస్ 63% విత్ గుడ్ ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నామో, సో అవర్ రెసిడెంట్స్ హూ కెన్ ఎంజాయ్ ఎ పర్ఫెక్ట్ ఓపెన్ స్పేస్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్, కొంచెం టెక్నికల్గా కూడా వాటర్ రిలేటెడ్, హైడ్రోనిమాటిక్ సిస్టమ్స్, మెకానికల్ వెంటిలేషన్ సిస్టమ్స్, మనకి ఫ్యూ చార్జ్ పాయింట్స్ చేస్తున్నాము. సో వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, అంటే సీసీ కెమెరాస్ వీఆర్ డూయింగ్, సో ఇంటర్కామ్ ఫెసిలిటీస్, so sewage treatment plants. So technically also we are following highest measures to give the best quality product to our customers. And so we have different wide ranges in this project, like 2 and 3 bedroom combinations, 2 bedrooms, 3 bedrooms, different sizes choices, say 1200 నుంచి 2130 దాకా we have different sizes. So which is most అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక కాన్సెప్ట్ బేస్డ్, అట్లాగే గుడ్ లొకేషన్లో చేయాలి అనేది మా కాన్సెప్ట్ అండి. ఏఎస్ అజంతాలో పొందుపరిచే ఆధునిక సదుపాయాలు జీవితాన్ని అతిమధురం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని క్లబ్ హౌస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటివి కొనుగోలుదారుల కోసం డిజైన్ చేశారు. సో ప్రశాంతమైన ప్రాజెక్టులో నివసించాలని కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న ఏఎస్ అజంతాలో డోంట్ మిస్ టు ఓన్ యువర్ డ్రీమ్ ఫ్లాట్.
ఈ కింద డిస్ప్లే అయ్యే నంబర్లకు నేడే కాల్ చేయండి. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్లోనే అధిక శాతం విదేశీ సంస్థలు 2018లో పెట్టుబడుల వర్షం కురిపించాయి. అమెరికా, కెనడా, సింగపూర్లకు చెందిన సంస్థలు 2018లో ఇప్పటిదాకా బెంగళూరులో $694 మిలియన్ పెట్టుబడులను పెడితే హైదరాబాద్లో మాత్రం $793 మిలియన్ ఇన్వెస్ట్ చేశాయి. దీంతో హైదరాబాద్లో రానున్న రోజుల్లో మరింత టాప్ డెస్టినేషన్ గా అవతరిస్తుందని చెప్పొచ్చు. ఈ ట్రెండ్ పై స్వేచ్ఛ డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూసేద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించడంలో హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టేసింది. కేపీఎంజీ విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికా, కెనడా, సింగపూర్ దేశాలకు చెందిన అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. ఈ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడుల్ని పెట్టడం విశేషం. ప్రధానంగా ఇక్కడి కమర్షియల్ బిల్డింగ్స్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. భాగ్యనగరంలో $793 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. దీన్ని మన కరెన్సీలో లెక్కిస్తే సుమారు 5,700 కోట్లు అని చెప్పుకోవచ్చు. మన తర్వాత స్థానం ఆక్రమించింది బెంగళూరు. ఆ నగరంలో మనకంటే తక్కువ పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి కల్పనలో రియల్ రంగం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2030 నాటికి ఈ రంగం కొత్తగా 6.6 కోట్ల ఉద్యోగాల్ని కల్పిస్తుందని సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల కారణంగా గత 2 ఏళ్లలో ఈ రంగంలో పారదర్శకత నెలకొంది. అందుకే పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. లగ్జరీ విల్లాల్ని అందుబాటు ధరలో అందజేస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. పైగా అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని షాద్ నగర్ లో సుగంధ వ్యాలీ ప్రాజెక్ట్ ను చేపట్టింది. కేవలం మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని లయన్ సాయి వెంకట్ గారు ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ఈ మధ్య సైట్ లో భూమి పూజ కూడా చేసి నిర్మాణ పనుల్ని ఆరంభించారు. మరి సుగంధ వ్యాలీలోని ఇండిపెండెంట్ విల్లాస్ పై స్పెషల్ స్టోరీ చూసేద్దాం. మార్కెట్ డిమాండ్ను గుర్తించి ఇళ్ల కొనుగోలుదారులకు ఏం కావాలో అర్థం చేసుకుని అందుకు తగ్గ నిర్మాణాల్ని డిజైన్ చేస్తేనే అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. అలాంటి ప్రాజెక్టులు కోర్ సిటీలో ఉండక్కర్లేదు, అభివృద్ధికి దగ్గరుంటే చాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కాగా ఆకళింపు చేసుకున్న స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత లయన్ సాయి వెంకట్ షాద్నగర్ చేరువలో సుగంధ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కేవలం 29 లక్షల్లోనే 147 గజాల్లో 1250 చదరపడుగుల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ విల్లాను అందజేయాలనే నిర్ణయానికొచ్చారు. పైగా సుగంధ వ్యాలీ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజను ఇటీవల బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్ దేవుళ్ల సమక్షంలో నిర్వహించారు. సుగంధ వ్యాలీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విశేషాల్ని ఎన్టీవీ రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి లయన్ సాయి వెంకట్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒక లుక్ చేద్దామా? సుగంధ వ్యాలీ విల్లాస్ 29 lakhs 1250 square feet and 266 square yards, 1800 square feet, 533 square yard, 2500 square feet. అన్ని డిఫరెంట్ క్యాడర్ తోటి, డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక హైలైట్ మిడిల్ అండ్ లోయర్ పీపుల్కి ఎగ్జైటింగ్ ప్రైస్ 29 లక్షలకే ఒక విల్లా. చాలామందికి హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలని అనిపిస్తుంది. ఇల్లు కొనుక్కున్నా కూడా అపార్ట్మెంట్లో కొనుక్కుంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఎప్పుడైనా ఒక రోజు ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి డ్రీమ్ హైదరాబాద్ నడిబొడ్డున దాన్ని ఫుల్ఫిల్ చేయలేము, ఎందుకంటే కోట్లల్లో ఉంటుంది. అయితే ఇవన్నీ ఆలోచించి తక్కువ రేట్లో ప్రతి ఒక్కరు ఈజీగా నాకంటూ ఒక భూమిలో, నాకంటూ ఒక స్థలంలో ఒక విల్లా ఉంది అని గర్వంగా చెప్పుకొని హైదరాబాద్ నగరానికి దగ్గరలాగా అండ్ హైవేకి దగ్గరగా అండ్ రోడ్కి దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్కి ఈరోజు అన్ని విధాల వాటర్ కానీ
ఇక్కడ ఇండ్లు కడితే డెఫినెట్గా అప్రిషియేషన్ ఉంటుంది. ఈరోజు 29 లక్షలు పెడితే 5 ఇయర్లో డెఫినెట్గా 70-80 లక్షల అప్రిషియేషన్ వస్తుంది అనే విధంగా దీన్ని డిజైన్ చేసి ఈరోజు మేము మీ ముందుకు వస్తే ఈ యొక్క ఆలోచన మాకు చాలా హిట్ అయింది. చాలామంది ఇలా బుక్ చేయడం జరిగింది. మేము మా సుగంధ వ్యాలీ తరఫున లాస్ట్ సాటర్డే సండే అమెరికాలో డల్లాస్లో జరిగిన ప్రాపర్టీ షోకి వెళ్తే కూడా అక్కడ కూడా విశేషమైన స్పందన వచ్చింది. అంటే ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చింది. వెంచర్ వేసి మేము కూడా ఇల్లు కట్టి కస్టమర్కి అప్రిషియేషన్ వచ్చే విధంగా మీరు కృషి చేస్తున్నారని ప్రతి ఒక్కరు అభినందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఇవాల్టి స్వేచ్ఛ డెస్టినేషన్స్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ ఏస్ డెవలపర్స్ వారి ఏస్ అజంతా, కో స్పాన్సర్ TSnews.tv.